హాయ్ అండి. కిడ్స్ డిజైనర్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది వీడియోలో చూద్దాం. కటింగ్ అంతా వీడియోలోనే కటింగ్ గురించి చెప్పాను. సో ఇక్కడ పైపింగ్ కోసం నేను రెడీ చేసుకుంటున్నాను. పైపింగ్ ఇప్పుడు ఫస్ట్ నెక్ అనేది వేద్దాం. సో ఇది ఇండివిజువల్ పైపింగ్ కాబట్టి నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. సో ఇక్కడ ఇండివిజువల్ పైపింగ్ కాబట్టి లైనింగ్కి వేస్తున్నానండి. సో లైనింగ్కి ఫస్ట్ వేసిన తర్వాత దీన్ని మెయిన్ క్లాత్కి అనేది మనము అటాచ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, లైనింగ్కి అటాచ్ చేసిన తర్వాత ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి మనం ఎలా అయితే రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకున్నామో సో అలానే చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ ఎందుకు పెట్టుకుంటున్నాను అని అంటే మనకి కొంచెం జారే అవకాశం ఉంటుంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ వేసే ముందు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా మనకు లెంత్ విడ్త్ ఎంత తీసుకుంటున్నామో తెలుసు కదా. నెక్ విడ్త్ అనేది మనము మధ్యలో సెంటర్ పాయింట్ నుంచి మార్కింగ్ చేసుకొని దీన్ని అటాచ్ చేసుకోవాలి. కొంచెం జారుతుంది అనుకుంటే ఇటు సైడ్కి పిన్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా లైనింగ్ మనము పైపింగ్ అటాచ్ చేస్తున్నప్పుడు కొంచెం పాదంని సరి చేసుకుంటూ వేయాలి. సో ఫస్టే కట్ చేయకుండా కరెక్ట్గా వచ్చిందా లేదా, కుట్టు అనేది సరిగ్గా పడిందా లేదా అనేది చూసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకొని రివర్స్ చేసుకుంటే మనకి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు, చూడ్డానికి కూడా నీట్గా కనిపిస్తుంది. సో పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి ఇండివిజువల్ పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. సో కటింగ్ అంతా నేను ముందు వీడియోలోనే చూసానండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఇప్పుడు బ్యాక్ కోసం కూడా బ్యాక్ నెక్ డ్రాప్ నెక్ కాబట్టి కుడుతున్నప్పుడు కొంచెం మనకు ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ కొంచెం కటింగ్ పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం అనుకోండి, నార్మల్ పాదంతోనే మనకు ఈ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. పైపింగ్ థ్రెడ్ పైపింగ్ కానీ ఇండివిజువల్ పైపింగ్ కానీ నార్మల్ పాదంతో చేయాలి అని అంటే పాదము మధ్యలో ఈ థ్రెడ్ అనేది వచ్చింది అనుకోండి, మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. సో నేను సేమ్ ఇక్కడ లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ అండి ఇది. సో బ్యాక్ నెక్కి పైపింగ్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి మనము మళ్ళీ ఆ షేప్లోనే అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు అక్కడ కుట్టు పడలేదు, సో మళ్ళీ ఒకసారి సో కుట్టు పడిందా లేదా, మీది డబల్ పాదం ఫూట్ కాబట్టి కొంచెం కుట్టు పడిందా లేదా సెట్ చేసుకోవాలి. సో సేమ్ బ్యాక్ కూడా మధ్యలోకి మనము ఒక లైన్ అనేది డ్రా చేసుకుంది. డ్రాప్ కదా, కరెక్ట్గా సమానంగా రావాలి, ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ కింది సైడ్ కానీ. సో కొంచెం మనము మెజర్మెంట్స్ అనేవి పాయింటింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకు స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు మనకు కావాల్సిన షేప్ కొంచెం పాదంని లేపుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. నార్మల్ పాదంతో ఎప్పుడు కుడుతున్నా సరే పాదంని లేపుకుంటూ మాత్రమే పైపింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ రానప్పుడు పాదం లేపి దాన్ని సెట్ చేసుకుంటూ కుట్టుకున్నాం అనుకోండి, మనం ఫూట్ మార్చాల్సిన అవసరం అనేది ఉండదు. సో కుడుతున్నప్పుడు అర్థమైపోతుంటుంది. చూడండి ఇక్కడ మనకి కరెక్ట్గా సర్కిల్ అనేది పార్ట్ అనేది వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. సో ముందే కట్ చేసుకుంటా బ్యాక్కి ఒకసారి రివర్స్ చేసుకొని కరెక్ట్ షేప్ వచ్చిందా లేదా చూసుకున్న తర్వాతనే మనము దాన్ని ఆ ఖర్చు అనేది ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ రౌండ్ వస్తుందో అక్కడ మాత్రమే ఖర్చులు పెట్టుకొని కటింగ్ అనేది పెట్టుకొని దాన్ని రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ దాన్ని ఖర్చు అంటే రౌండ్ తిరిగే దగ్గర కటింగ్ పెట్టుకొని దాన్ని రివర్స్ చేస్తున్నాను. కానీ మరలా దాని మించెల్లి నేను కుట్టు అనేది వేస్తలేను. మనము షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాతనే ఈ కుట్టు అనేది ఈ నెక్ చుట్టూ కుట్టు అనేది వేసుకోవాలి. దీన్ని ఐరన్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు మనం షోల్డర్స్ అటాచ్మెంట్ అనేది చూద్దాము. సో ఇక్కడ కూడా ఇండివిజువల్ షోల్డర్స్ అంటే మనకు కుట్టు అనేది కనబడకుండా చెప్తాను. సో ఫస్ట్ పావించు మనకి ఎంతైతే మార్కింగ్ ఎంతైతే కావాలో భుజాలు అంతవరకే 4 సైడ్స్ కూడా కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకుంటున్నప్పుడు మనకి ఎగుడు దిగుడు అనేది రావచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు మనకు సమానంగా ఉన్నాయా లేదా, మనం పైపింగ్ వేసిన తర్వాత ఒక పావించు కానీ అంతకన్నా తక్కువ కానీ కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి సెట్ చూసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ భుజాలు చూడండి, రెండు లైనింగ్లను 2 మెయిన్ ఫ్యాబ్రిక్స్ని నేను కరెక్ట్గా పట్టుకున్నాను, మధ్యలోకి పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి ఇండివిజువల్గా అవుతుంది. సో మరలా అర్థం కాకపోతే ఒకసారి రివర్స్ చేసుకొని చూడండి. సో 2 లైనింగ్లు మెయిన్ సైడ్ ఫ్యాబ్రిక్లు ఒకదానిపైన ఒకటి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో చూడండి, దాన్ని రివర్స్ చేస్తే మనకు పైపింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో బ్యాక్ సైడ్ అనేది మనకు కుట్టు కూడా ఏది కనబడదు, నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో 2 సైడ్స్ కూడా అలానే చేయండి. ఇదొక మెథడ్, మనకి ఇండివిజువల్ షోల్డర్స్ జాయింట్ అనేది ఇదొక మెథడ్.
రెండు లైనింగ్లను, రెండు మెయిన్ ఫ్యాబ్రిక్లను ఒకదానిపై ఒకటి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. రివర్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ 2 సైడ్స్ కుట్టు పడిందా లేదా చూసుకున్న తర్వాత రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ మనము నెక్ చుట్టూరా కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మనకు ఎలా నెక్ వచ్చిందో, డ్రాప్ వచ్చిందో బ్యాక్ సైడ్ మనం కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నా చూడండి. రౌండ్ పార్ట్ కిడ్స్కే కాబట్టి మనము చాలా తక్కువ తీసుకున్నా కూడా రౌండ్గా వస్తుంది నెక్. సో నేను సైడ్ జాయింట్స్ అన్నీ వేస్తున్నాను. సో ఇప్పుడు పైపింగ్ అండి, ఇది మెయిన్. సో ఇది బాడీ పార్ట్, ముందు పార్ట్. సో కింద అనమాట నేను వేసేది పైపింగ్. సో పైపింగ్ అనేది ఫస్ట్ వేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ ఏనండి, ముందే నేను పైపింగ్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను కదా. సో ఆ పైపింగ్ అనేది ఫస్ట్ మెయిన్ పార్ట్కి, బాడీ పార్ట్కి ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. సో అటాచ్ చేసి దాన్ని వెనక్కి తిప్పుకుంటున్నాను అంతే. సో మనకు బ్యాక్ సైడ్ కూడా ఏమీ కనబడదండి, కింద ఫిష్ కట్ ప్యాటర్న్స్ అనేది వస్తాయి కాబట్టి ఏమీ కనబడవు. సో అలా స్టిచ్చింగ్, బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ రెండు చేసుకుంటున్నాను, కానీ మీరు బ్యాక్ సైడ్ మాత్రం నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను. బ్యాక్ సైడ్ మాత్రం మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి వేసుకున్న తర్వాతనే పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది. సో నేను ఇక్కడ ముందే వేసుకుంటున్నాను, ఇది బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ కూడా పైపింగ్ అనేది వేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కింద ఫిష్ కట్ ప్యాటర్న్స్ అనేది వస్తున్నాయి కదా, దాన్ని రెడీ చేసుకుందాం. సో ఇవి ఎలా కట్ చేసుకోవాలి అని, ఎలా మెజర్మెంట్ పెట్టుకోవాలి అనేది నేను చెప్పాను ఆల్రెడీ. సో ఇప్పుడు దానికి పైపింగ్ అనేది రెడీ చేస్తున్నాను. సో కింది సైడ్ అండి, పైన ఫిష్ కట్ మోడల్ వచ్చే దగ్గర నుంచి కింది సైడ్, మనము పైన సైడ్ కాదు, సో కింది సైడ్ ఇలా రౌండ్ షేప్ తిరిగిన సైడ్ నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. సో కొంచెం లేపుకుంటూ కరెక్ట్ స్టిచ్చింగ్ అనేది దాని మీద పడుతుందా లేదా చూసుకుంటూ చేసుకోవాలి. సో ఇది క్రాస్గా ఉంది కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా పైపింగ్ అనేది వేసుకోవాలి, లేపుకుంటూ కొంచెం మన కరెక్ట్గా కింద లైనింగ్ అనేది అది ఉందా లేదా చూసుకోవాలి. సో ఇప్పుడు దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ని పెడుతున్నాను. ఇక్కడ ఇది ప్లెయిన్ కాబట్టి, ప్లెయిన్ క్లాత్ కాబట్టి నాకేం ప్రాబ్లం అవ్వలేదు. మీకు ఏదైనా డిజైన్ అనేది వచ్చుంటే మాత్రం 4 ప్యాటర్న్స్ని, ముందు 2 వెనకాల 2 వస్తాయి కదా, సో రెండింటిని కరెక్ట్గా ఫస్ట్ షేప్ చూసుకొని, ఫిష్ కట్ షేప్ చూసుకొని వాటిని రివర్స్ చేసుకోవాలి. సో ఇది నాకు ప్లెయినే కాబట్టి ఏం ప్రాబ్లం కాలేదు. సో అలా రివర్స్ చేసుకోవాలి. 4 కూడా సేమ్ ఇలానే పైపింగ్ వేసి రివర్స్ చేసుకుని దానిపైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి, దాని మించి వెళ్ళి సో అలా రివర్స్ చేసుకొని కుట్టు అనేది వేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు అవి అటాచ్ చేసుకోకముందు మనము హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. సో నేను ఇక్కడ హ్యాండ్స్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. ఇవి బుట్ట చేతులు కాబట్టి మెజర్మెంట్స్ అనేది మనకి ఎంత బుట్ట కావాలి, ఎక్కడి వరకు ఫ్రిల్స్ కావాలి అనేది మధ్యలోకి మార్కింగ్ చేసుకొని అలా ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి ఎగుడు దిగుడు రాదు, ప్లస్ ఖర్చు కూడా 2 వైపులా సమానంగా ఉంటుంది. సో నాకు ఎంత ఫ్రిల్స్ రావాలి పైన కింద కూడా నేను సేమ్ మిడిల్లో కూడా మార్కింగ్ ఎందుకు చేసుకుంటున్నానంటే, కుచ్చులు పెట్టిన తర్వాత మిడిల్ అనేది మనం ఖర్చులో వెళ్ళిపోతుంది కాబట్టి ఆ మిడిల్లో కూడా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఈక్వల్గా ఉంటుంది ఖర్చు. సో నేను పైన కుచ్చులు పెట్టుకున్నాను, కింద కూడా కుచ్చులు పెట్టుకున్నాను. సో 2 సైడ్స్ అలా 2 హ్యాండ్స్ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. సో దీనికోసం ఇప్పుడు పట్టీ తీసుకుందాం. పట్టీ అనేది కుట్టిన తర్వాతనే నేను ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే, ఎంత కావాలో అంతే, మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండదు కదా. సో ఎక్స్ట్రా క్లాత్ రాకుండా ఉండాలి అని అంటే కుట్టిన తర్వాత మనకు ఎంత అవసరమో అనేది చూసుకొని ఆ పట్టీ అంతవరకే తీసుకుంటే సరిపోతుంది. సో టోటల్ హ్యాండ్ లెంత్ 8 కాబట్టి 6 ఇంచెస్ మనము ముందే అక్కడ ఫ్రిల్స్ పెట్టుకున్నాము, బొగ్గ కోసం తీసుకున్నాను కాబట్టి నేను 2 ఇంచు పట్టీ అనేది తీసుకుంటున్నాను. సో లేదు అంత వద్దు అనుకుంటే మనకు కావాల్సినంత తీసుకున్నా బాగానే ఉంటుంది. సో పైపింగ్ అనేది నేను ఇక్కడ, ఇది కూడా ఇండివిజువల్ పైపింగ్ కాబట్టి కిందికి వస్తుంది. సో లైనింగ్ క్లాత్కి పైపింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను, 2 సైడ్స్ కూడా ఇది. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టాలి. మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకు హ్యాండ్స్కి అటాచ్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ పైపింగ్ లైనింగ్ అనేది పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకోవాలి.
సో అలా రివర్స్ చేసుకుంటే మనకు కుట్టు అనేది ఏది కనబడదు. పైనుంచి ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి సెట్ అయిపోతుంది. సో పైపింగ్ ఇలా హ్యాండ్స్కి కింద పట్టీ కోసం ఇది సేమ్ 2 సైడ్స్ కూడా అలానే చేసుకోండి. వీడియో లెంత్ అవుతుందని నేను ఆల్రెడీ కొంచెం ఫాస్ట్గానే పెట్టాను. సో మీరు మళ్ళీ ఫాస్ట్గా చూడకండి, సో అర్థం అవ్వదు. సో ఇప్పుడు మిడిల్లో పెట్టుకున్నాను కదా, ఈ మిడిల్ ఆ మిడిల్ సెట్ అయిపోతుంది. నేను పైపింగ్ కూడా చివరి వరకు ఎందుకు వేయలేదు అని అంటే ఖర్చులో కూడా పైపింగ్ వచ్చింది అనుకోండి, వేసుకుంటున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కిడ్స్ కదా అని చెప్పేసి. సో మధ్యలో కరెక్ట్ మధ్యలో వస్తుంది మనకు. సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఇబ్బంది పెట్టదు. సో నేను ఇక్కడ మనకి హ్యాండ్స్ అటాచ్ చేసే ముందే మనకి షోల్డర్ ఎంత కావాలో అంతే ఉంచుకుంటున్నానండి. ఎక్స్ట్రా అనేది కొంచెం ఖర్చు ఉంచుకొని మళ్ళీ మనము ఆర్మ్ హోల్ దగ్గర సేమ్ ఇలానే డ్రా చేసుకోవాలి. మనకి ఎంత కావాలి, లోత్ ఎంత తీయాలి అని చెప్పేసి ఇట్ సైడ్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. సో కొంచెం ఉంచుకున్నాను నేను, 2 బాగా ఉంచుకున్నాను. 2 దగ్గర నేను అటాచ్ చేస్తాను చూడండి. సో అటాచ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ కింది సైడ్ ఇలా వేసుకొని దాన్ని తిప్పేసి మరలా వెనుక సైడ్ వేసుకుంటే అయిపోతుంది. కింది నుంచి అలా అటాచ్ చేసుకుంటే మనకు 2 సైడ్లు కూడా ఖర్చు అనేది కరెక్ట్గా రాదు. సో ఫస్ట్ భుజం మీది నుంచి ఆర్మ్ హోల్ వైపుకి వేసుకుంటాను, తర్వాత దాన్ని తిప్పేసి ఆర్మ్ హోల్ నుంచి భుజం పైకి అనేది కుట్టు అనేది వస్తుంది. సో హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ ఫిష్ కట్ మోడల్స్ని ఇలా 4 కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి, ముందు వైపు వెనుక వైపు వచ్చేటట్టు. మధ్యలోకి మన ఇష్టం అండి, మధ్యలో ఇలా షేప్ అనేది ఎట్లా రావాలి, ఎంత చిన్నగా రావాలా పెద్దగా రావాలని అది మన ఇష్టం వైపు ఉంటుంది. సో ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి, ఫ్రంట్కి పైపింగ్ వేసాం కదా. సో నేను జస్ట్ దాని మీద పెట్టి ఒక కుట్టు అనేది వేయడమే. సో మనకి నీట్గా కనబడాలి అని అంటే పైన ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. బట్ కరెక్ట్గా ఫిష్ కట్ అనేది వచ్చేసి మధ్యలో అలా పెట్టుకొని ఒక పిన్ అన్న పెట్టుకోవాలి, లేదంటే రెండింటిని కలిపి ఒక కుట్టు వేసుకున్నా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు పైన కొంచెం నీట్గా కనబడడం కోసం కొంచెం ఒక 1/4 ఇంచు మీద కుట్టు అనేది వేసుకుంటున్నాను. సో ఇది పైన వైపు నుంచే జస్ట్ అటాచ్ చేయడం, దాన్ని రివర్స్ చేయడం ఏది లేదు. సో మధ్యలో అలా మార్కింగ్ పెట్టుకొని ఇటు సైడు అటు సైడ్ కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత అక్కడ పిన్స్ అయినా పెట్టుకోండి, ఒక కుట్టు అయినా వేసుకోండి, జారకుండా ఉంటుంది. సో కరెక్ట్గా మధ్యలో అలా పెట్టుకున్న తర్వాత మనము ఆ పైనుంచి మాత్రమే కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. సో జారుతుంది కాబట్టి నేను ఒక కుట్టు అనేది వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకున్నా సరిపోతుంది. జస్ట్ 1.5 ఇంచు 1/2 ఇంచు మన ఇష్టం, అక్కడ షేప్ ఎంత రావాలి అనేది మన ఇష్టం. సో ఇప్పుడు దాన్ని రివర్స్ చేసుకొని, సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఫ్యాబ్రిక్ కింద మెయిన్ దాని కింద ఆ 2 మనము ప్యాటర్న్స్ కట్ చేసుకున్నాం కదా, అటాచ్ చేసుకున్నాం కదా. సో మధ్యలోకి అది పెట్టుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకున్నా ఓకే. సో అలా పిన్ పెట్టుకొని ఇటు చివరి నుంచి ఒక కుట్టు అనేది వేసుకోండి. సో అలా వేసుకుంటే మనకి కరెక్ట్గా మిడిల్లో అనేది వస్తుంది. ఈ ఖర్చులు అనేవి అలానే ఉంచుకోండి. ఎక్స్ట్రా నేను ఇక్కడ కరెక్ట్గా తీసుకున్నాను. సో పెరిగే అమ్మాయి కాబట్టి ఎక్స్ట్రా ఖర్చులు ఉంటేనే బాగుంటుంది, కిడ్స్ కాబట్టి. సో నేను ఎక్స్ట్రా అనేది ఉంటే కట్ చేస్తున్నాను. సో చూడండి ఇది రివర్స్ సైడ్ అనమాట, మనకి ఎక్కడ పైపింగ్ కనబడదు, కుట్టు కూడా కనబడదు. సో ఇలా ముందు సైడ్ అనేది కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి లాస్ట్కి వేస్తున్నాను, పైపింగ్ వేసిన తర్వాత వేస్తున్నాను. మీరు పైపింగ్ వేయక ముందే డ్రాప్ దగ్గర నుంచి మనము ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మాత్రమే పైపింగ్ అనేది వేసుకోవాలి. సో నేను అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఉక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేస్తున్నాను. సో ఇది మీ అందరికీ తెలుసు కాబట్టి దీన్ని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాకపోతే కొంచెం నేను కుట్టేది మాత్రం మనకి కుట్టు అనేది ఎక్కడా కనబడకుండా నీట్ ఫినిషింగ్గా ఉండేలా నేను చూసుకుంటాను. సో మలిచి పెట్టుకొని మరలా ఇది కాజా ఉక్స్ పట్టి అండి. సో చూడండి ఎక్కడ కుట్టు అనేది కనబడదు. సో ఇక్కడ ఏమైంది అంటే ఆ పైపింగ్ అనేది మనం ఉక్స్ పెట్టుకున్నాం అనుకోండి ఏం కనబడదు, కాకపోతే తీస్తే మాత్రం అక్కడ పైపింగ్ లేనట్టు తెలుస్తుంది కదా అని పైపింగ్ వేయక ముందే మనము ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటే సరిపోతుంది. సో బ్యాక్ సైడ్ మనకు అంత ప్రాబ్లం ఏమి రాదు. సో దానికి అటాచ్ చేసుకోవాలి, కాకపోతే షేప్ వచ్చేటట్టు దాన్ని పైకి ఎంతవరకు మనము మలుచుకోవాలి అనేది షేప్ వచ్చిందా లేదా చూసుకొని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది బ్యాక్ సైడ్ చూడండి, లోపల సైడ్ అనమాట. ఇది మనకి ఏమీ కుట్లు అనేవి కనబడవు, నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో సేమ్ ఇటు సైడ్ కాజా పట్టి సైడ్ కూడా దీన్ని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
పైపింగ్ అనేది కనబడాలి కాబట్టి పైనుంచే మనం స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాము. ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకోండి. చూసారు కదా, మనకి నీట్గానే కనిపిస్తుంది. ముందు ఫిష్ కట్, బ్యాక్ సైడ్ ఫిష్ కట్. సో ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు చూడండి, మనకు ఖర్చు కరెక్ట్గా రావాలి అని అంటే మనం అన్ని మార్కింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర కానీ ఎక్స్ట్రా ఎంత ఉంచుకుంటున్నాం, ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా కరెక్ట్గా మళ్ళీ ఒకసారి కూడా సైడ్ జాయింట్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా చూసుకొని చేసుకున్నాం అనుకోండి, ఫినిషింగ్ బాగుంటుంది. లూజ్ ఉండకుండా, టైట్ ఉండకుండా కరెక్ట్గా ఉంటుంది. సో చూడండి, మనకి రెండు సైడ్లు కూడా కరెక్ట్గా వచ్చాయి. చూడండి, ఇక్కడ ఆర్మ్ హోల్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. మనము హెచ్చు తగ్గులు లేకుండా కుట్టుకున్నాం కాబట్టి అదో చూడండి నీట్గా వస్తుంది. దానికోసం మనం ఏమీ తొందరపడాల్సిన అవసరం లేదు. చూస్తూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఫినిషింగ్ అనేది, మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఇదండి వాటి వీడియో. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.